బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు హామీ ఇచ్చారు. మత్స్యకారుల పట్ల వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించి మృతి చెందిన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని వెల్లడించారు. అలాగే ప్రమాదంలో బోటు కోల్పోయిన మత్స్యకారుడు చిన్నాకు కూడా 7 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం బాధితులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని కేకే రాజు స్పష్టం చేశారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకెళ్లి ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార సోదరుల కుటుంబాలకు, దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నాన్ని విచ్చేసి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి వాళ్ళు మనోధైర్యాన్ని నింపి వారిని ఓదార్చడంతో పాటు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి, అది కూడా 6గురికే ఇచ్చి ఉపాధి కోల్పోయి షాక్ లో ఉండి బోటు ప్రమాదంలో మునిగిపోయిన చిన్నాని ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దాని గురించి ప్రకటన కూడా చేయలేని తరుణంలో ఈరోజు గొప్ప మానవతావాదిగా, మానవతా దృక్పథంతో కష్టకాలంలో అభాగ్యులకి అండగా ఉండాలనే ఒక మంచి హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.